కబుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా అప్పనవలసలో కాల్పులు కలకలం రేపాయి. బంగారం చేసే ఇద్దరు వర్కర్లపై దుండగులు కాల్పులకు తెగబట్టారు. కంట్లో కారం కొట్టి దారి దోపిడీకి యత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన బంగారం చేసే వర్కర్లు తమ దగ్గర ఉన్న 50 గ్రాముల బంగారాన్ని రోడ్డు పక్కనే ఉన్న తుప్పల్లో పడేశారు. కాగా వారి దగ్గర నుంచి నగదుతో పాటు సెల్ ఫోన్లను తీసుకుని పరారయ్యారు. దాటి డౌన్ వస్తుంది. డౌన్ దగ్గర డౌన్ ఇంకా అప్ ఎక్కరా కాల్ చేస్తున్నాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రైట్ శ్రీరామ్, ఇప్పటికే చూసుకుంటే దారి దోపిడీకి తెగబడ్డారు దుండగులు శ్రీకాకుళం జిల్లాలో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం నిందితులు ఎక్కడున్నారు? శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం సంబంధించి ఇద్దరు వర్కర్లు వారు బంగారు పని చేసుకుంటారు. ప్రతిసారి కూడా వాళ్ళు ఎవరైనా ఆర్డర్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి తాగవలసిన ఆహారం తయారు చేయడానికి వారు విజయనగరం వెళ్ళి కూడా వాళ్ళు అక్కడి నుంచి కూడా బంగారాన్ని అక్కడ ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి వచ్చి తయారు చేసుకుంటారు. ఇదే నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం వాళ్ళిద్దరు రాజా అప్పన వర్త చెందిన ఇద్దరు వర్కర్లు బంగారు వర్తకులిద్దరు బంగారం తయారు వర్తకులిద్దరు కూడా విజయనగరం వెళ్ళి అక్కడ కొంత 50 గ్రాముల బంగారం కొని తిరిగి రాజం దగ్గర వాళ్ళ సొంతూరు అప్పన వలసకు వెళ్లే క్రమంలో వారిని అప్పటికే ఎవరో వెంబడించిన ఇద్దరు దుండగులు వారిని సరిగ్గా తిరిగి రాజాంగ సమీపంలో వచ్చినప్పుడు అర్ధరాత్రి 11 గంటల దాటిన సమయంలో ఇద్దరికి కూడా ఒక గన్ పట్టుకుని వచ్చిన ఒక వ్యక్తి వేరే వ్యక్తి ఇద్దరు కలిపి కూడా వారిద్దరిపైన కూడా దాడి చేసి ఈ నేపథ్యంలో ఒకరిపైన కూడా కాల్పు జరుపుగా అందులో ఒక బంగారం వస్తువులు తయారు చేసిన వ్యక్తికి చేతిపై గాయమైంది. మరో వ్యక్తి కూడా ఇద్దరికి కూడా కళ్ళల్లో కారం కొట్టి వారి దగ్గర ఉన్న నగదులతో పాటు బంగారం ఎత్తుకెళ్లేందుకు కూడా ముందు నుంచి ప్లాన్ చేసుకుని వచ్చినట్టు తెలుస్తుంది. నేపథ్యంలో కాల్పులు జరుపుగా కారం కొట్టి వెంటనే అక్కడ పడిపోయిన వెంటనే కూడా వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరు కూడా జేబులో ఉన్న బంగారాన్ని కూడా పక్కనే రోడ్డు వైపు తీసేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక దొంగ అయితే వాడిని కాల్పులు జరిపారు. కాల్పుల నేపథ్యంలో ఒక గాయమైంది. ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి కూడా వారిని దాడి చేసి వారి దగ్గర ఉన్న బంగారం దొరకపోగా వారి దగ్గర ఉన్న నగదు పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అక్కడి నుంచి వాళ్ళు పడిపోయే సమయంలో కూడా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వారు ఫిర్యాదు చేశారు. ఇమీడియట్లీ కూడా పోలీసులు వచ్చే సమయానికి కూడా ఈ ఇద్దరు దుండగులు అక్కడి నుంచి తప్పించుకున్నట్టు తెలిసింది. అయితే రాజానికి సంబంధించి పోలీసులు ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని ఎవరైతే గాయపడ్డారో వాళ్ళిద్దరిని కూడా అక్కడ రాజం ఆ ఏరియా ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఎవరైతే గన్ కాల్పుల్లో గాయపడిన వ్యక్తికి చికిత్స జరుగుతున్న కూడా ప్రాణాపాయం లేదు. దుండగుల కోసం గాలిస్తున్నట్టు కూడా రాజాం పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో వీరిద్దరు కూడా అంటే చుట్టుపక్కల ఏరియాకి సంబంధించి ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ దుండగులు వారిపై దాడి చేసుకుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు తరచు కూడా రాజా నుంచి విజయనగరం వెళ్తుంటారు. విజయనగరంలో కూడా వీళ్ళు బంగారాన్ని కొని అక్కడి నుంచి ఎవరైతే ఆర్డర్ ఇస్తుంటారో వాళ్ళకి కూడా నగ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది వీళ్ళకి పరిపాటి. ఇదే నేపథ్యంలో కొంతకాలంగా కూడా ఈ దుండగులు వీరిద్దరిని కూడా అబ్జర్వ్ చేస్తూ వారు బయలుదేరిన తిరిగి షాప్ నుంచి తిరిగి ఇంటికి అర్ధరాత్రి సమయంలో వస్తున్న సమయంలో సమయం చూసుకుని వీరి మీద దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇద్దరు అయితే దుండగులు ఇద్దరు కూడా తప్పించుకున్నారు. వీళ్ళు ఎక్కడ బీహార్ కి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండొచ్చని కూడా కొంతమంది వరకు కూడా పోలీసులు అనుమతిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒరిస్సా పై నుంచి బీహార్ ఒరిస్సాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు ఇదే రకమైన దొంగతనాలు కూడా తరచుగా జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అటువైపు నుంచి వచ్చేవాళ్ళు అయ్యి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానం చేస్తున్నారు. వారి కోసం గాలిస్తున్నట్టు కూడా రాజాం పోలీసులు స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ రాము.